మిగతా నా ఇంట్లో ఉన్నటువంటి మిగతా కుటుంబ సభ్యులు వేరే చోట పోలింగ్ స్టేషన్లో ఉన్నట్టయితే 121 పోలింగ్ స్టేషన్ బిఎల్ఓకి మిగతా కుటుంబ సభ్యులంతా ఫామ్ 8 అనేది అప్లై చేసుకొని ఇచ్చినట్టయితే అందరి కూడా 121 పోలింగ్ స్టేషన్లో ఆ కుటుంబ సభ్యులందరిది కూడా చేర్చడం జరుగుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్. రేపు ఓటు వేసే సమయంలో వివిధ పోలింగ్ స్టేషన్లో ఉంటే వెళ్ళటం ఇబ్బంది అవుతుంది. అదేవిధంగా కొంచెం గందరగోళ పరిస్థితులు ఉంటాయి కాబట్టి ప్రజలందరికీ ఓటర్లందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఖచ్చితంగా అందరూ ఒకే పోలింగ్ స్టేషన్లో ఉండేటట్టు చూసుకోండి. ఇది మా బిఎల్ఓల్ని కూడా మేము ఆల్రెడీ లిస్టులు తయారు చేశాము. ఒకే కుటుంబంలో మిగతా వేరే చోట్ల ఉన్న వాళ్ళు ఎవరు అవన్నీ తయారు చేసుకొని ఒకే వాళ్ళ ఇష్టం మేరకు ఏ పోలింగ్ స్టేషన్లో కావాలంటే వాళ్ళందరినీ ఒకే చోట చేర్చే బాధ్యత మాది. అదేవిధంగా ఎవరైనా ఇలా వేరే చోటికి బై ఎంప్లాయ్మెంటో ఎడ్యుకేషనో షిఫ్ట్ అయి ఉంటే వాళ్ళందరూ కూడా ఫామ్ 8 ద్వారా మీకు ఎక్కడ కావాలో అడ్రస్ చేంజ్ కోసం కానీ ఇతర సవరణల కోసం పేరు కరెక్షన్ ఏదైనా ఉంటే ఇంటి పేరు కరెక్షన్ కానీ ఏజ్ కానీ మిగతా అడ్రస్ కరెక్షన్ కానీ ఇలా ఏది ఉన్నా కూడా ఫామ్ 8 ద్వారా మీ సంబంధిత బిఎల్ఓకి మీరు ఇన్ఫామ్ చేయగలరు. సంబంధిత బిఎల్ఓ ఎవరంటే మీ ఇంటికి మొన్న వచ్చినటువంటి ఎవరైతే అధికారి ఉన్నారో బూత్ లెవెల్ ఆఫీసర్, ఆ ఎన్యూమరేషన్ ఫామ్ ఇచ్చినటువంటి అతను, ఆ పైన కూడా అతని పేరు ఫోన్ నెంబర్ కూడా మీ బిఎల్ఓ పేరు కూడా రాసి ఉంటుంది. ఇదందరూ కూడా గమనించాలి. ఫామ్ 6ని ఫామ్ 8ని పెద్ద ఎత్తున మీరు ఉపయోగించుకున్నట్టయితే మనకి ఫుల్ ప్రూఫ్ పక్కడబందీ లిస్ట్ అనేది ఓటర్ లిస్ట్ అనేది తయారు చేసుకోగలుగుతాం. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే ఏదైనా ఈఆర్ఓ ఇచ్చిన సమాధానం నచ్చకపోయినా నెక్స్ట్ లెవెల్ అథారిటీ డిఈఓకి మీరు అప్పీల్ చేసుకునే ప్రొవిజన్ ఉంటుంది. డిఈఓ ఇచ్చిన సమాధానం నచ్చకపోతే సిఈఓ గారికి కూడా నెక్స్ట్ లెవెల్ అప్పీల్ చేసుకునే ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరిగింది. చివరిగా మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ముసాయిదా జాబితాలో ఉన్నటువంటి ఓటర్స్ చూసుకుంటే సూళ్ళూరుపేట 2,15,338 ఇప్పుడు మనం ఈరోజు పబ్లిష్ చేసే లిస్టు. వెంకటగిరి 2,09,276, రైల్వే కోడూరు 1,80,017, చంద్రగిరి 2,63,522, తిరుపతి 2,04,406, శ్రీకాళహస్తి 2,16,287, సత్యవేడు 1,92,757, వెరసి 14,81,603 ఓటర్లని ముసాయిదా జాబితాలో ఈరోజు మనము పబ్లిష్ చేయడం జరుగుతుంది. ఈ ఎంటైర్ ఎక్సర్సైజ్ చేయడానికి జిల్లా యంత్రాంగం కూడా చాలా తీవ్రంగా కూడా కృషి చేసింది. ఇంకా 2 నెలల సమయం ఉంది. అన్నీ కూడా చాలా ట్రాన్స్పరెంట్గా ఎక్కడ ఎటువంటి డౌట్కి తావు లేకుండా కూడా చేయటం జరుగుతుంది. అదేవిధంగా ఈ ఎంటైర్ ఎక్సర్సైజ్లో కూడా అన్ని రాజకీయ పార్టీలు కూడా పొలిటికల్ పార్టీస్ కూడా ఫుల్ కోఆపరేషన్ ఇచ్చారు. వాళ్ళకు కూడా అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఎప్పటికప్పుడు పొలిటికల్ పార్టీ మీటింగ్స్ చెప్పి వాళ్ళ సూచనలు సలహాలు కూడా తీసుకోవడం జరిగింది. వాళ్ళ సూచన సలహాలతోనే ముందుకెళ్తూ పారదర్శకంగా ఒక మంచి ఫుల్ ప్రూఫ్ ఎటువంటి తప్పులు తడకలు లేనటువంటి ఒక ఓటర్ లిస్ట్ని తయారు చేయడం కోసం జిల్లా యంత్రాంగం అంతా కూడా పూర్తిగా సన్నద్ధమైందని చెప్తున్నాను. అదేవిధంగా ఓటర్లందరికీ కూడా విజ్ఞప్తి ఏమంటే ఈ నెల రోజులు చాలా క్రూషియల్ పీరియడ్. ఫామ్ 6 ఉన్నా, కొత్త ఓటర్ కావాలన్నా, ఫామ్ 8 అడ్రస్ చేంజ్ అన్నా, మిస్టేక్స్ ఉన్నా, ఒకే చోట ఒకే పోలింగ్ బూత్లోకి రావాలన్న ఇవన్నీ కూడా మీరు అప్లై చేసుకోవాలి. అదేవిధంగా ఏఎస్డిడి లిస్ట్ ఆప్షన్ షిఫ్ట్ డెత్ డూప్లికేట్లో ఉంటే దయచేసి వాళ్ళు కూడా ఏదైనా అబ్జెక్షన్ ఉంటే పెట్టుకోవాలి. బిఎల్ఏస్ కూడా ఏజెంట్స్ కూడా విన్నపం ఏంటంటే మ్యాక్సిమం 30 ఇవ్వగలరు. అది కూడా వాళ్ళు ఆలోచించుకొని ఏ 30 ఇవ్వాలని కూడా వాళ్ళు చూసుకోవాలి. మరొకసారి మ్యాపింగ్ కాని వాళ్ళందరికీ, అనామలీస్ అందరికీ మనం నోటీసులు ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి డాక్యుమెంట్స్ తీసుకోవడం జరుగుతుంది. ఇలా నెక్స్ట్ 1 మంత్ క్రిటికల్గా ఉంటుంది. దీనికోసం మీడియా మిత్రులంతా కూడా మీ సహకారంతో దీన్ని ఎక్కడికక్కడ ఇక్కడ ఏదన్నా ఇష్యూస్ ఉన్నా కూడా మీరు రైజ్ చేయొచ్చు. దానికి మేము రిప్లై ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి ఒక్కటి కూడా జిల్లా ఎలక్టరల్ ఆఫీసర్ సోషల్ మీడియా హ్యాండిల్స్ నుంచి కూడా అన్నీ పోస్ట్ చేస్తున్నాము. సోషల్ మీడియా ద్వారా రీచ్ అవుట్ అవుతున్నాము. ప్రతి ఒక్క నెగిటివ్ న్యూస్కి కూడా, అడ్వర్స్ న్యూస్కి కూడా రిప్లై ఇస్తున్నాము కేంద్ర ఎన్నికల సంఘంకి. అదేవిధంగా మన సిఇఓ ఆఫీస్ కూడా చేస్తున్నాము. అదేవిధంగా ఎనీ కంప్లైంట్ ఫైల్డ్ బై ఎనీ పొలిటికల్ పార్టీ ఆల్సో దానికి రిప్లై ఇస్తున్నాము. వెంటనే చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది.
కొంతమంది మీద తప్పులు చేసినటువంటి వాళ్ళ మీద కూడా క్రమశిక్షణ చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. తప్పులు చేసి ఉండొచ్చు, లేదంటే సరిగ్గా చేయకపోయిన వాళ్ళ మీద కూడా క్రమశిక్షణ చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. ఈ 3 మంత్స్ నుంచి బాగా ఎన్లైట్ చేశారు సార్ పబ్లిక్. ఎస్. సో దయచేసి ఈ నెక్స్ట్ 2 మంత్స్ క్రిటికల్, లాస్ట్ 1 మంత్ 2 మంత్స్ కూడా మీరు బాగా ప్రతి ఒక్కటి మా దృష్టికి తీసుకొచ్చారు, బాగా ఎన్లైటన్ చేశారు పబ్లిక్ని. నెక్స్ట్ 2 మంత్స్ కూడా అదే విధంగా చేసినట్టయితే ఒక మంచి ఓటర్ లిస్ట్ అనేది తయారు చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.